విజయనగరం జిల్లా గజపతి నగరంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం దగ్గర విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. అలాగే సులభంగా పిచికారీ చేసుకునే విధంగా ఉండేందుకు సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన కిసాన్ డ్రోన్లను రైతులకు అందజేశారు. ఆర్థిక పరిస్థితి ఏ రకంగా సాధించుకోవాలని కూడా మనం చెప్పచ్చు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన తాను ఉత్పత్తిని 15% పెంచడానికి రైతులకు మనం ఏ రకంగా సహకారం చేయాలని పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఈసారి రైతన్నలకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని పండించిన పంటని ఎక్కువగానే పేమెంట్ ఇవ్వడం జరిగిందని కూడా మీరు గమనించాలి. అది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి రైతు కూడా వాళ్ళు ప్యాడీ డెలివరీ చేయగానే 48 గంటలు కాదు 2 గంటల్లో కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే మనం ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్, అలాగే సివిల్ సప్లై మినిస్టర్ ముగ్గురిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని ఈ సభావేదికగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా గత ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో సుమారు 1680 కోట్ల రూపాయలని బకాయి పెట్టి రైతులకి అన్యాయం చేసింది. 6 నెలలు పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు పండించిన పంట అప్పు చేసుకొని పండిస్తూ ఉంటారు చాలా మంది. నిర్మల్ జిల్లా అంతర్ని గ్రామంలో ప్రభుత్వ